అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అపురూప ఘట్టానికి ఆవిష్కృతం కానుంది. యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక కన్నుల పండుగ జరగనుంది. కొన్ని గంటల్లో బాలరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం బాల రామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరగనుంది. ఇక ప్రధాని మోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తజనం సాక్షిగా ఆగమశాస్త్ర పద్ధతిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 1300 కోట్లతో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయాన్ని 3 విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం కింద అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాలరాముడి విగ్రహానికి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్యకు క్యూ కట్టారు. 500 ఏళ్ల నాటి కళ సాకారమవుతున్న తరుణంలో హిందువులంతా పరవశించిపోతున్నారు. రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామని ఉవ్విర్లూరుతున్నారు. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహాసంబరంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు అయోధ్యకు భారీగా తరలివస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న సాధువులతో అయోధ్య కిటకిటలాడుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తీర్థక్షేత్రపురంలో సాధువులకు బస ఏర్పాటు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవంలో దాదాపు 4000 మంది సాధువులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయోధ్య నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో నగరాన్ని అలంకరించారు. అందమైన ముగ్గులు, రామాయణ విశిష్టతను చాటే చిత్రాలతో అయోధ్య కనువిందు చేస్తుంది.